జీవో నెంబర్ 46ను ప్రభుత్వం రద్దు చేసే ఆలోచన ఉందని, దాన్ని త్వరలో రద్దు చేస్తామని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ హామీ ఇచ్చారు. సోమవారం ఆయన నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట అంబేద్కర్ ప్రజాభవన్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. గత ప్రభుత్వం జీవో నెంబర్ 46ను ప్రవేశపెట్టడం ద్వారా పోలీస్ రిక్రూట్మెంట్లో గ్రామీణ ప్రాంతాల వారికి ఇబ్బందులకు గురైనట్లు తెలిపారు. జీవో నెంబర్ 46 గురించి మహబూబ్ నగర్, నల్గొండ ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డికి వివరించినట్లు తెలిపారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు వెల్లడించారు. జీవో నెంబర్ 46పై త్వరలో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఇది కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ ప్రభుత్వం దీనిపై సానుకూలంగా స్పందిస్తుందని, అభ్యర్థులు ఎవరూ భయాందోళనకు గురికావద్దని, 100% 46 జీవోను రద్దు చేస్తామని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈ జీవో నెంబర్ 46 ఇది స్టేట్ వైడ్ ఇష్యూ. ఇది పోలీస్ రిక్రూట్మెంట్లో చాలా ఇబ్బందులు, ఎస్పెషల్లీ ఈ ఏజెన్సీకి సంబంధించిన వాళ్ళకు చాలా ఇష్యూస్ వచ్చినాయి. అదేవిధంగా దీని విషయం పైన ఇప్పటికే ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది. మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో పాటు నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిని కలిసి వారికి ఆ విషయాన్ని చెప్పడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించారు. ఈ జీవో పైన ప్రభుత్వం త్వరలోనే ఒక నిర్ణయం తీసుకోబోతుంది. ఆ నిర్ణయం కూడా పాజిటివ్గా ఉండబోతుంది. కాబట్టి ఎవరైతే పోలీస్ రిక్రూట్మెంట్ హాజరైన అభ్యర్థులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, సాధ్యమైనంత వరకు పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. ఈ కేసు కోర్టులో ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుంది కాబట్టి కోర్టు కూడా దానికి ఏం అభ్యంతరం ఏమి ఉండదు. కాబట్టి అభ్యర్థులకు మనవి చేస్తా ఉన్నాను, నిర్భయంగా ఉండండి. ఆ 46 జీవోను కంపల్సరీ అబాలిష్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీ అందరూ తెలియజేయడం కోసం, మీకు ఇన్ఫర్మేషన్ కోసం చెప్తా ఉన్నాం. ఎవ్వరు కూడా భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, పీపుల్స్ గవర్నమెంట్, ఫ్రెండ్లీ గవర్నమెంట్. కాబట్టి మీకు 100% మంచి జరుగుతుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.